ఓం శాంతి. దిగజారుతున్న పరిస్థితుల్లో విజయులుగా అవ్వడం కోసం శివబాబా యొక్క విశేష మహావాక్యాలు. పరిస్థితులు ఎందుకు దిగజారుతున్నాయి? कारण है आपस में ही एक दूसरे से लेन देन करके एक दूसरे से संतुष्ट हो जाना। కారణమయ్యింది ఒకరితో మరొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఒకరు మరొకరితో సంతుష్టమైపోవటం. बाबा कहते हैं दिल की बात दिलावर से कहो। బాబా అంటారు, హృదయం యొక్క విషయాన్ని దిలావరికే చెప్పండి. आपस में ही एक दूसरे को दिलावर बनाए लेते हैं। పరస్పరమే ఒకరిని మరొకరు దిలావరుగా చేసేసుకోవటం జరుగుతుంది. आपस में ही एक दूसरे की दिल लेने और देने वाले बन जाते हैं। పరస్పరమే ఒకరికి మరొకరు హృదయాన్ని ఇచ్చిపుచ్చుకునే వారిగా అయిపోతారు. अभी पीबीकेस भी अपना अपना ग्रुप बना रहे हैं और ఇప్పుడు పీబీకేస్ కూడా తమ తమ గ్రూపుల్ని తయారు చేసుకుంటున్నారు మరియు आपस में ही देहधारियों से प्रभावित हो जा रहे हैं। మరియు పరస్పరమే దేహధారులతో ప్రభావితం అయిపోతూ ఉన్నారు. अरे भाव गीता का श्लोक है ना, जो भगवान के पुजारी है అరే, గీత యొక్క శ్లోకం ఉంది కదా, భగవంతుని పూజారులు ఎవరైతే ఉంటారో, भगवान के फॉलोअर है वो భగవంతుని ఫాలోవర్ ఎవరైతే ఉంటారో भगवान से प्राप्ति करते हैं। భగవంతునితోని ప్రాప్తిని చేసుకోవటం జరుగుతుంది. देवताओं के पुजारी देवताओं से प्राप्ति करते हैं। దేవతల యొక్క పూజారులు దేవతలతోని ప్రాప్తిని చేసుకోవటం జరుగుతుంది. भूत प्रेतों के पुजारी भूत प्रेतों से प्राप्ति करते हैं। భూత ప్రేతాల పూజారులు భూత ప్రేతాలతోని ప్రాప్తిని చేసుకోవటం జరుగుతుంది. तो फर्स्ट क्लास प्राप्ति करनी चाहिए, सेकंड क्लास करनी चाहिए या थर्ड क्लास भूत प्रेतों वाली करनी चाहिए? అయితే ఫస్ట్ క్లాస్ ప్రాప్తిని చేసుకోవాలా, సెకండ్ క్లాస్ ప్రాప్తిని చేసుకోవాలా, లేక థర్డ్ క్లాస్ ప్రాప్తిని భూత ప్రేతాలది చేసుకోవాలా? है? ये तो देहधारी देवताएं ये सब देवभान में देवभानी सांडे बन जाते हैं कलयुग के अंत में आकर के। ఇదైతే దేహధారి దేవతలు దేహధారిలాగా అయిపోయి కలియుగం అంతంలోకి వచ్చి దేహధారి ఆంబోతులుగా అయిపోవటం జరుగుతుంది. और तुमको भी सांडा बनना पड़ेगा। నీకు కూడా ఆంబోతుగా అవ్వాల్సి ఉంటుంది. हैं? ये गीता को न मानने वाली आत्माएं हैं जो दूसरे दूसरे धर्म में कन्वर्ट होती हैं, सो हो रही हैं। వీరైతే గీతని ఒప్పుకోలేనటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారయ్యారు వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోతారు. అది అవుతున్నారు. गीता है देवी देवता सनातन धर्म का शास्त्र। గీత అయ్యింది దేవీ దేవత సనాతన ధర్మం యొక్క శాస్త్రం. कुरान है मुसलमानों का शास्त्र। ఖురాన్ అయ్యింది ముసల్మాన్ల యొక్క శాస్త్రం. बाइबल है क्रिश्चियंस का शास्त्र। బైబిల్ అయ్యింది క్రిస్టియన్ల యొక్క శాస్త్రం. है? और बाबा ने कहा अंत में गीता के आधार पर ही सारी सर्विस होगी। మరియు బాబా అన్నారు గీత యొక్క ఆధారంగానే మొత్తం సర్వీస్ అంతా అవుతుంది అని. आदि में भी गीता के क्लैरिफिकेशन बताते थे। ఆదిలోని కూడా గీత యొక్క క్లారిఫికేషన్ని చెప్పేవారు. ओम मंडली में ఓం మండలిలోని अंत में भी गीता के आधार पर सर्विस होगी। అంతంలోని కూడా గీత యొక్క ఆధారంగా సర్వీస్ అవుతుంది. तो ऐसे होंगे जिन्होंने अभी फैसला नहीं कर पाया ఇప్పుడైతే కొంతమంది ఇటువంటి వారు కూడా ఉన్నారు, వారు నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. होगा क्या सच्चा है क्या झूठा है। ఏం సత్యము ఏం అసత్యము అనేది. ये तो युद्ध है। ఇదైతే యుద్ధం అయ్యింది. लड़ो सारी दुनिया दुश्मन बनेगी, लड़ते चले जाओ। యుద్ధం చెయ్యి, మొత్తం ప్రపంచం అంతా శత్రువుగా అయిపోతుంది. యుద్ధం చేస్తూ వెళ్ళు. लड़ाई लड़ना हमारा जन्म सिद्ध अधिकार है। యుద్ధాన్ని చేయడం మన యొక్క జన్మసిద్ధాధికారం అయ్యింది. कि विजय हमारा जन्म सिद्ध अधिकार है। లేక విజయం మన యొక్క జన్మసిద్ధాధికారం అయ్యిందా? दोनों। రెండు.
बाबा ने बोला विजय जन्म सिद्ध अधिकार, वो कहते लड़ाई लड़ना हमारा जन्म सिद्ध अधिकार। బాబా అన్నారు విజయం మన యొక్క జన్మసిద్ధాధికారం అయ్యింది అని. వారంటారు యుద్ధాన్ని చేయడం మన యొక్క జన్మసిద్ధాధికారము అని. माताएं ज्यादा प्रभावित है। మాతలు ఎక్కువగా ప్రభావితం అయి ఉన్నారు. इतने धर्मों में ఇన్ని ధర్మాలలోని सिर्फ एक सिख धर्म वाले ही हैं ఒక్క సిక్ ధర్మం వారే అయ్యారు. जिन्होंने, ఎవరైతే था वो ఎవరయ్యారు వారు? दुर्रानी, क्या ధుర్రాని. नाम था उसका, ఏం పేరయ్యింది అతనిది? कितने आक्रमण किए, ఇన్ని ఆక్రమణలు చేయటం జరిగింది. उन सबका मुकाबला करते रहे, कभी पीछे नहीं हटे। వాటినన్నింటినీ ఎదుర్కోవటం జరిగింది, ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు. भले भागना भी पड़ा कई बार, భలే చాలాసార్లు పరిగెత్తవలసి కూడా వచ్చింది. भाग भाग के फिर हमला किया, फिर పరిగెత్తి మళ్ళీ ఆక్రమణ చేయటం జరిగింది. भाग गए जंगल, మళ్ళీ అడవిలోకి పారిపోవటం జరిగింది. फिर हमला किया, మళ్ళీ ఆక్రమణ చేయటం జరిగింది. हार नहीं मानी। ఓటమని ఒప్పుకోలేదు. आखिरी లాస్ట్కి अहमद शाह अब्दाली ही हार करके बैठ गया అహ్మద్ షా అబ్దాలీ ఓడిపోయి కూర్చుండిపోవటం జరిగింది ईरान में। ఇరాన్లోని. कितने बच्चे पैदा करती थी, ఎంతమంది పిల్లలని కనేవారు? बड़ी प्लंटियन लाखों की तादाद में सेना लेके आ जाते। చాలా లక్షల సంఖ్యలోని సేనని తయారు చేసి తీసుకొని వచ్చేవారు. उस सेना को क्या चाहिए, रोटी दाल, ఆ సేనకి ఏం కావాలి? రొట్టెలు పప్పు और लूटपाट की औरतें। మరియు వారు దోపిడీని అది చేయటం జరిగింది. बस అంతే, इतना ही उनकी वेतन है। అంతే వారి యొక్క వేతన అయ్యింది. इसी वेतन में मस्त। ఇంత వేతనలోనే మస్త్ అయి ఉండేవారు. हाँ, मुसलमान कंट्री में वहाँ कुछ खाने पीने को मिलता ही नहीं। అక్కడ ముసల్మాన్ కంట్రీస్లో తినడానికి త్రాగడానికి ఏమీ లభించదు. चमकौर का युद्ध पढ़ा చమ్కోర్ యుద్ధాన్ని చదివావా? है? नहीं पढ़ा। చదవలేదు. नहीं చదవలేదు. चमकौर का युद्ध बहुत प्रसिद्ध है। చమ్కోర్ యుద్ధం అనేది చాలా ప్రసిద్ధి చెందినది. सिखों के 40 योद्धा సిక్కులది 40 మంది యోద్ధాలు गुरु गोविंद सिंह के साथ, గురు గోవింద్ సింగ్ తో పాటు, और की लाखों की तादाद में सेना। వారిది లక్షల సంఖ్యలోని సేన. गुरु गोविंद सिंह बच के निकल गए। గురు గోవింద్ సింగ్ రక్షింపబడి పారిపోవటం జరిగింది, వెళ్ళిపోవటం జరిగింది. को चीरते हुए వారిని వేరు చేస్తూ వెళ్ళిపోవటం జరిగింది. गुरु गोविंद सिंह भी 5 लोगों के साथ गए గురు గోవింద్ సింగ్ 5 మందితో వెళ్ళిపోవటం జరిగింది. और पार निकल गए। మరియు సేఫ్గా ఒడ్డుకు వెళ్ళిపోవటం జరిగింది. है मते बच्चे मददे बाप। ధైర్యం పిల్లలు చేసినట్లయితే తండ్రి ద్వారా సహయోగం లభిస్తుంది. अपने अपने तरीके से ज्ञान का डिस्कशन करते हैं। తమ తమ పద్ధతుల్లో జ్ఞానం యొక్క డిస్కషన్ చేసుకోవటం జరుగుతుంది. तो वो अपने तरीके से छांट छांट के पॉइंट निकालते हैं, तुम अपने तरीके से छांट छांट के पॉइंट निकालो। వారు తమ తమ పద్ధతిలోని పాయింట్స్ని వెతికి ఏకత్రితం చేయటం జరుగుతుంది. మీరు మీ పద్ధతుల్లో పాయింట్స్ని వెతికి తీయండి. जिनमें साकार और निराकार दोनों की बातें बताई गई हैं। దేనిలో అయితే సాకారుడు నిరాకారుని యొక్క రెండింటి యొక్క పాయింట్లని చెప్పటం జరిగిందో, निराकार आत्मा है, निराकार आत्मा बिना साकार शरीर के कुछ कर सकती है क्या? నిరాకార ఆత్మ ఉంటుంది. నిరాకార ఆత్మ సాకార శరీరం లేకుండా ఏమైనా చేయగలుగుతుందా ఏంటి? साकार शरीर के 5 तत्व भी సాకార శరీరం యొక్క పంచతత్వాలు కూడా चाहिए, కావాలి. निराकार चैतन्य आत्मा भी चाहिए, మరియు నిరాకార చైతన్య ఆత్మ కూడా కావాలి. जड़ भी चाहिए, चैतन्य। జడం కూడా కావాలి, చైతన్యం కూడా కావాలి. इस पार्टी में जा रहे हैं, वो उस पार्टी में, अरे जो जिस पार्टी में जा रहे हैं उनके
पॉइंट को पहचानो। ఏ పార్టీలోకి వెళ్తున్నారు, ఆ పార్టీలోకి వెళ్తున్నారు, అరే ఏ పార్టీలోకి అయితే వెళ్తున్నారో ఆ పాయింట్స్ని గుర్తించండి. है क्या उल्टे पलटे शस्त्र यूज करते हैं। ఏమి వంకర తింకర పాయింట్స్ని యూజ్ చేస్తున్నారు, उनका काट करो। అస్త్రశస్త్రాలని యూజ్ చేస్తున్నారు, వాటిని కట్ చేయండి. जो अमृत पी करके और ఎవరైతే అమృతాన్ని త్రాగి మరియు फिर विघन डालते हैं, విఘ్నాలని మళ్ళీ వేస్తారో, बाबा की मत पर नहीं चलते हैं, तो బాబా యొక్క మతం మీద మళ్ళీ నడవకపోయినట్లయితే అప్పుడు धर्मराज बाबा किसको भी छोड़ेगा नहीं। ధర్మరాజు బాబా ఎవరిని విడిచిపెట్టరు. मत मिलती है మతం లభిస్తుంది, तो उस पर चलना चाहिए ना। అప్పుడు దాని మీద నడవాలి కదా. भगवान कहे ये काम करो और न భగవంతుడు ఒకవేళ అనినట్లయితే ఏమనంటే ఈ పనిని చెయ్యండి అని, మరి ఒకవేళ करें, చెయ్యకపోయినట్లయితే तो उन जैसा कम वक्त कोई होता ही नहीं। వారి వలె భాగ్యహీనుడు మరొకరు ఉండరు. तो बहुत डर रहना चाहिए। అయితే చాలా భయం అనేది ఉండాలి. उनको तो हर घड़ी याद करना चाहिए, कोई వారినైతే ప్రతి ఘడియ స్మృతి చెయ్యాలి. पाप कर्म न होने पावे। ఏ పాపకర్మలు జరగకూడదు. उल्टी सुल्टी बातें कोई सुनाए तो सुनना नहीं चाहिए। ఎవరైనా ఉల్టీ సుల్టీ విషయాలని వినిపించినట్లయితే వినకూడదు. माया एकदम नाक से पकड़ करके योग नहीं लगाने देती। మాయ పూర్తిగా ముక్కుతో పట్టుకొని యోగాన్ని చెయ్యనివ్వదు. के मार्च 2001 की वाणी का चौथा पेज। 6 మార్చ్ 2001 4వ పేజ్. नाक से पकड़ करके योग नहीं लगाने देती। ముక్కుతో పట్టుకొని యోగాన్ని చెయ్యనివ్వదు. कान से नहीं पकड़ती है। చెవితో పట్టుకోదా. స్టూడెంట్ ఏదో అన్నారు, हैं? आंख में धूल रोज झोंक दे। కళ్ళల్లోని మట్టిని కొట్టేసినట్లయితే नाक ही क्यों पकड़ती है। ముక్కునే ఎందుకు పట్టుకుంటుంది. हाँ, గడబడిన వింటుంది అని స్టూడెంట్ ఏదో అన్నారు. क्योंकि परचिंतन में लगे रहते हैं। ఎందుకంటే పరచింతనలోని ఇమిడి ఉంటారు. तुम वहाँ सांगी बहुत करते। ये क्या करता है? वो क्या करता है। వాసన పీలుస్తూ ఉంటారు. వీరేం చేస్తారు, వారేం చేస్తారు, ये ऐसे क्यों करता है, వీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, वो वैसे क्यों करता है। వారు అలా ఎందుకు చేస్తున్నారు. तो माया नाक से पकड़ लेती है। అయితే మాయ ముక్కుతో పట్టుకుంటుంది. ज्यादा गुरु लोग कहाँ हुए हैं? ఎక్కువ గురువులు ఎక్కడ ఉండడం జరిగింది, भारत में। భారత్లోని. तो जो गुरुगिरी ज्यादा करते हैं, అయితే ఎవరైతే గురుగిరిని ఎక్కువగా చేయటం జరుగుతుందో दूसरों को अपने तरीके से मोल्ड कर लेते हैं। వేరే వారిని తమ పద్ధతిలో మోల్డ్ చేసేస్తూ ఉంటారు. कोई गुरु होते हैं, వారే గురువులు అవుతారు. वो गुरु कोई 63 जन्म में ही नहीं हुए हैं। ఆ గురువులు 63 జన్మల్లోనే కేవలం లేరు. ऐसे कि नहीं वो गुरु कोई ब्रह्मा कुमारियों बीकेस में ही बैठे हुए हैं। అలా ఏమీ కాదు. ఆ గురువులు బ్రహ్మకుమారిలు బీకేస్లోనే ఉన్నారు అని కూర్చొని, वो गुरु हमारी एडवांस पार्टी में भी बीज रूप में बैठे हुए हैं। ఆ గురువులు అడ్వాన్స్ పార్టీ మన పీబీకేస్లోని కూడా కూర్చొని ఉన్నారు. बाबा जो बातें बताएंगे उन बातों को मोल्ड करके अपने स्वार्थ के अनुरूप బాబా ఏవైతే విషయాలని చెబుతారో వాటిని మోల్డ్ చేసి తమ స్వార్థం అనుసారంగా मोड़ करके उनको अपने तरीके से बताने के आदि है। మోల్డ్ చేసి తమ పద్ధతిలోని చెప్పేటటువంటి అలవాటు పడి ఉన్నారు. खुद भी अपनी अवस्था खराब करते हैं और दूसरों की भी खराब कर देते हैं।
స్వయం కూడా తమ యొక్క అవస్థని పాడు చేసుకుంటూ ఉంటారు మరియు ఇతరుల యొక్క అవస్థని కూడా పాడు చేస్తూ ఉంటారు. खुद भी सत्यानाश करते हैं अपना స్వయం కూడా సత్యానాశనం చేస్తూ ఉంటారు తమది और दूसरों की भी सत्यानाश कर देते हैं। మరియు ఇతరులది కూడా సత్యానాశనాన్ని చేస్తూ ఉంటారు. जैसे बाबा कहते हैं ఏ విధంగానైతే బాబా అంటారు, कि गुरु लोग గురువులు ఎవరైతే ఉంటారో भोजन कैसे खाते हैं? భోజనాన్ని ఎలా తింటారు, भोजन जब खाते हैं तो सारी थाली जो है साफ करके భోజనాన్ని ఎప్పుడైతే తినడం జరుగుతుందో అప్పుడు మొత్తం పళ్ళాన్నంతా కూడా శుభ్రం చేసి धो करके पी जाते हैं। కడిగి త్రాగేయటం జరుగుతుంది. क्या ఏంటి, वो हद के भोजन की बात नहीं है, ఆ హద్దు యొక్క భోజనం విషయం కాదు, हद के भोग लगाने की बात नहीं करते हैं बाबा। హద్దు యొక్క భోగాన్ని పెట్టేటటువంటి విషయాన్ని బాబా చెప్పరు. वो सन्यासियों का बेहद का प्योरिटी का भोजन है। ఆ సన్యాసీలది బేహద్దు ప్యూరిటీ యొక్క బేహద్దు భోజనం అయ్యింది. जो भी आत्मा उनके हाथ में आती है सारी साफ करके रख देते हैं। ఏ ఆత్మ అయితే వారి చేతుల్లోకి వస్తుందో వారిని అందరినీ శుభ్రం చేసి పెట్టేస్తారు, ఖాళీ చేసి పెట్టేస్తారు. वाचा से भी सारी साफ कर लेते हैं, सारा पोता मेल ले लेंगे। వాచాతోని కూడా శుభ్రం చేసేస్తారు, మొత్తం పోతామేళ్ళంతా తీసేసుకుంటారు. बाबा कहते हैं एक से सुनो బాబా అంటారు ఒక్కరితో వినండి और एक को सुनाओ। మరియు ఒక్కరికి వినిపించండి. लेकिन हम बच्चे क्या करते हैं? కానీ పిల్లలైన మనం ఏం చేస్తాము, अनेकों से सुनते हैं और अनेकों को सुनाते हैं। అనేకులతో వింటాము మరియు అనేకులకి వినిపించటం జరుగుతుంది. बाबा कहते हैं एक से सुनना ये है अव्यभिचारी ज्ञान, బాబా అంటారు ఒక్కరితో వినడం ఇదయ్యింది అవ్యభిచారి జ్ఞానం, और अनेकों से सुनना ये है व्यभिचारी ज्ञान। మరియు అనేకులతో వినడం ఇదయ్యింది వ్యభిచారి జ్ఞానం. ऐसे ही అలాగే दृष्टि में भी దృష్టిలోని కూడా वृत्ति में भी వృత్తిలోని కూడా और कर्मेंद्रियों के మరియు కర్మేంద్రియాలతోని संसरण में भी సంసర్గంలోని కూడా हम उन गुरुओं से प्रभावित होते रहते हैं। మనం ఆ గురువులకి ప్రభావితం అవుతూ ఉంటాము. जिसका रिजल्ट ये निकलता है हमारी प्योरिटी की थाली దీని రిజల్ట్ ఏమవుతుంది అంటే మన ప్యూరిటీ యొక్క పల్లెము सफा चट्ट हो जाती है। ఖాళీ అయిపోతుంది. इसलिए उनका नाम रखा है बाबा ने हिरण्यकश्यप। అందువలనే వారి పేరుని బాబా పెట్టడం జరిగింది హిరణ్యకశ్యపుడు. क्या नाम रखा है? ఏం పేరు పెట్టడం జరిగింది? हिरण्य माने सोना, హిరణ్ అంటే బంగారం, काश्य माने तेज, కాశ్ అంటే తేజస్సు, पा माने पीने वाले। పా అంటే త్రాగేవారు. जो सोने जैसी सच्ची सच्ची आत्माएं हैं ఎవరైతే బంగారం లాంటి సత్యమైన ఆత్మలు ఉంటారో उनके వారి యొక్క योग बल रूपी लगाव रूपी लगन యోగ బల రూపీ, లగావ్ రూపీ, रूपी లగన్ రూపీ जो काश्य है ఏదైతే కాశ్యం ఉంటుందో उस तेज को पीने वाले हैं। ఆ తేజస్సుని త్రాగేటటువంటి వారయ్యారు, सारा ही पी जाते हैं। మొత్తం త్రాగేస్తారు. इसलिए उनका नाम रखा गया हिरण्यकश्यप। అందువలనే వారి పేరుని పెట్టడం జరిగింది హిరణ్యకశ్యపుడు. तो ऐसी ऐसी आत्माएं जो बाबा की बात को मोड़ करके और अपने तरीके से अपने स्वार्थ में लगाने वाली है। అయితే అటువంటి ఆత్మలయ్యారు ऐसी आत्माएं जो बाबा की बात को मोड़ करके और अपने तरीके से अपने स्वार्थ में लगाने वाली है।
అయితే అటువంటి ఆత్మలయ్యారు ఏదైతే బాబా యొక్క మాటలని తమ పద్ధతిలో మోల్డ్ చేసి తమ స్వార్థం కోసం పెట్టుకునేటటువంటి వారు అవుతారు. उनसे इस समय बच करके रहना बहुत जरूरी है। ఈ సమయంలో వారితోనే రక్షింపబడి ఉండడం అనేది చాలా తప్పనిసరి అయ్యింది. किसी से प्रभावित नहीं होना चाहिए। ఎవ్వరికీ ప్రభావితం అవ్వకూడదు. किसी भी मनुष्य गुरु से प्रभावित हुए ఏ మనుష్య గురువులకైనా ప్రభావితం అయ్యాము అంటే माना उसकी प्रजा बन गई। అనగా వారి యొక్క ప్రజగా అయిపోవటం జరిగింది. నివారణ ఏమయ్యింది? दुनिया में विघ्न तो बहुत आने हैं। ప్రపంచంలో విఘ్నాలైతే చాలా రానున్నవి. कयामत तो बर्पा होगी। ప్రళయకాలం అనేది చెలరేగుతుంది. लेकिन योगाग्नि एक ऐसा कवच है కానీ యోగాగ్ని ఎటువంటి కవచం అయ్యిందంటే कि हर प्रकार के विघ्नों से ఏమనంటే ప్రతి ప్రకారాలైన విఘ్నాల నుండి महफूज रखती है, సేఫ్గా ఉంచుతుంది, सुरक्षित रखती है। సురక్షితంగా ఉంచుతుంది. सुरक्षित रखती है। दिन సురక్షితంగా ఉంచుతుంది. प्रतिदिन ये सब बातें व ये हालातें तो अति में जानी ही है। రోజుకు ప్రతిరోజు ఈ విషయాలన్నీ లేక ఈ పరిస్థితులన్నీ అయితే అతిలోకి వెళ్ళాల్సిందే. ऐसे समय पर तो आप ब्राह्मण बच्चों को पावरफुल योग के कवचधारी बनना ही सेफ्टी है। అటువంటి సమయంలోనైతే బ్రాహ్మణ పిల్లలైన మీకు పవర్ఫుల్ యోగం యొక్క కవచధారిగా తయారవ్వడమే సేఫ్టీ అయ్యింది. अव्यक्त संदेश 7 अगस्त 1997 पृष्ठ 112। అవ్యక్త సందేశం 7 ఆగస్టు 1997 పృష్ఠ 112 అంత. अब करना क्या है? ఇప్పుడు మరి ఏం చెయ్యాలి? करना ये है ఏం చెయ్యాలంటే कि जब जब अवस्था अपनी नीचे उतरती है ఎప్పుడెప్పుడైతే అవస్థ మనది కిందకి పడుతుందో तो उसका कारण देखना चाहिए। అప్పుడు దాని కారణాన్ని చూడాలి. बाबा ने ये बताया है कि बच्चे याद और सेवा, బాబా ఇది చెప్పటం జరిగింది, పిల్లలు యాదు మరియు సేవ इन दोनों का बैलेंस जरूर रखना है। ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ని తప్పకుండా పెట్టాలి. याद में भी रहे और सेवा भी करें। యాదులోని కూడా ఉండాలి మరియు సేవని కూడా చెయ్యాలి. या तो याद करने में लग जाते हैं, वो भी बैठने वाली याद, లేకుంటే యాదుని చేయటం మొదలు పెట్టేస్తారు, అది కూడా కూర్చొని చేసేటటువంటి యాదు. या तो सेवा करने में लग जाते हैं, उस समय बाबा की याद भूल जाती है। లేకుంటే సేవని చేయటం మొదలు పెట్టేస్తారు, ఆ సమయంలో బాబా యొక్క యాదు మరిచిపోబడుతుంది. क्योंकि बाबा से प्यार ही नहीं है ఎందుకంటే బాబా మీద ప్రేమే లేదు. तो याद कैसे होगी? అప్పుడు యాద్ అనేది ఎలా ఉంటుంది? याद कोई दूसरी चीज थोड़ी है। याद యాద్ ఏమైనా రెండో వస్తువా ఏంటి? ना प्यार, యాద్ అంటే ప్రేమ, और प्यार भी नकली नहीं। మరియు ప్రేమ కూడా నకిలీది కాదు. कि आधा प्यार बाबा से और आधा प्यार दूसरों से। ఏమనంటే సగం ప్రేమ బాబా మీద, సగం ప్రేమ రెండో వారితోని. नहीं, बाबा तो चाहते हैं माम एकम याद करो। కాదు, బాబా కోరుకుంటారు నన్నొక్కడనే స్మృతి చెయ్యండి, और किसी को बीच में नहीं डालो। ఇంకా వేరే ఎవ్వరిని మధ్యలో వెయ్యొద్దు. अगर और किसी को बीच में डाला ఒకవేళ వేరే ఎవ్వరినైనా మధ్యలో వేసినట్లయితే तो पाप बस नहीं होंगे। అప్పుడు పాపాలు భస్మం అవ్వవు. ऐसे नाजुक समय आने हैं
ఎటువంటి క్లిష్టమైన సమయం రానున్నదంటే इसमें याद की शक्ति ही सेफ्टी का साधन बनेगी। దానిలోని యాదు యొక్క శక్తియే సేఫ్టీ యొక్క సాధనంగా తయారవుతుంది. अभी साधारण याद की स्थिति सेफ्टी का साधन नहीं बन सकती। ఇప్పుడు సాధారణ యాది యొక్క స్థితి సేఫ్టీ యొక్క సాధనంగా తయారవ్వలేదు. माया से किसी भी प्रकार की हार और మాయతోని ఏ ప్రకారమైన ఓటమి व्यक्ति तथा वायुमंडल का वार మరియు వ్యక్తి లేక వాయుమండలం యొక్క అటాక్ साधारण याद वालों को धोखे में ला देगा। సాధారణ యాదు కలిగిన వారిని మోసంలోకి తీసుకొని వస్తుంది. इसलिए बाप दादा पहले से ही అందువలనే బాప్ దాదా మొదటి నుండే सभी बच्चों को इशारा दे रहे हैं कि పిల్లలందరికీ ఇషారా ఇస్తున్నారు. ఏమనంటే शक्तिशाली याद का वायुमंडल बनाओ। శక్తిశాలి యాది యొక్క వాయుమండలాన్ని తయారు చేసుకోండి. అవ్యక్తవాణి తారీఖు 21 నవంబర్ 1984 పృష్ఠ 24 अंत अव्यक्त वाणी तारीख 21 नवंबर 1984 पृष्ठ 24 अंत। ऊंचे उठने की एक ही इकाई बताई। ఉన్నతంగా లేవడానికి ఒక్కటే ఇకాయిని చెప్పటం జరిగింది. कि बच्चे अपना अमृत वेला सुधार लो। ఏమనంటే పిల్లలు తమ అమృత వేళని పరివర్తన చేసుకోండి. अमृत वेला सुधारा అమృత వేళని పరివర్తన చేసుకున్నట్లయితే तो सब सुधर जाएगा। అప్పుడు అంతా పరివర్తన అయిపోతుంది. मीठे मीठे रूहानी बच्चों को रोज रोज सावधानी जरूर देनी होती है। మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి రోజు రోజు హెచ్చరికని తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. वो कौन सी सावधानी है? అది ఏం హెచ్చరిక అయ్యింది? पहली सावधानी है सेफ्टी इज फर्स्ट। మొట్టమొదటి సావధాని అయ్యింది హెచ్చరిక సేఫ్టీ ఈజ్ ఫస్ట్. और सेफ्टी काहे से है? మరియు సేఫ్టీ దేని ద్వారా? तुम्हारी युद्ध है ना। మీ యుద్ధం అయ్యింది కదా. माया से युद्ध है। మాయతో యుద్ధం అయ్యింది. युद्ध में जाते हैं యుద్ధంలోకి వెళ్ళినట్లయితే तो सेफ्टी के लिए क्या करते हैं? అప్పుడు సేఫ్టీ కోసం ఏం చేయటం జరుగుతుంది? है? कवच धारण करते हैं। స్టూడెంట్ అన్నారు కవచాన్ని ధారణ చేయటం జరుగుతుందని. కవచాన్ని ధారణ చేయటం జరుగుతుంది. तो याद की यात्रा ये तुम्हारा कवच है। అయితే యాదు యొక్క యాత్ర ఇది మీ యొక్క కవచం అయ్యింది. इससे तुम बहुत सेफ रहते हो। దీనితోని మీరు చాలా సేఫ్గా ఉండటం జరుగుతుంది. सेफ्टी की ड्रेस है ही याद का कवच। సేఫ్టీ యొక్క డ్రెస్ అవ్వనే అయ్యింది యాదు యొక్క కవచం. అవ్యక్తవాణి తారీఖ్ 5 డిసెంబర్ 1979 పృష్ఠ 88 ఆది. अव्यक्त वाणी तारीख 5 दिसंबर 1979 पृष्ठ 88 आदि। संकल्प में भी बाप के साथ बिजी रहो సంకల్పంలోని కూడా తండ్రితో పాటు బిజీగా ఉండండి. तो किसी आत्मा में बिजी नहीं होंगे। అయితే ఏ ఆత్మలోని బిజీగా ఉండరు. जो बिजी होता है ఎవరైతే బిజీగా ఉంటారో वह कहाँ झुकेगा नहीं। వారు ఎక్కడ వంగటం జరగదు. फ्री होने के बाद ही मनोरंजन के साधन ఫ్రీగా ఉన్న తరువాతనే మనోరంజనం యొక్క సాధనాలు स्नेह सहयोग तरफ झुकाव होता है। స్నేహం సహయోగం వైపు వంగటం జరుగుతుంది. जो बिजी होगा ఎవరైతే బిజీగా ఉంటారో उनको इन बातों के लिए फुर्सत ही नहीं। వారికి ఈ విషయాల కోసం సమయమే ఉండదు. हर संकल्प हर सेकंड में तकदीर बनाओ। ప్రతి సంకల్పంలో ప్రతి సెకండ్లో అదృష్టాన్ని తయారు చేసుకోండి.
అవ్యక్తవాణి తారీఖ్ 2 ఫిబ్రవరి 1977 पृष्ठ 65 अंत। अव्यक्त वाणी तारीख 2 फरवरी 1977 पृष्ठ 65 अंत। अपने बचाव के लिए बाप को याद करते रहो। తమ రక్షణ కోసం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి। क्या ఏంటి? हमारा रक्षा कवच कौन सा होगा? మన రక్షా కవచం ఏమవుతుంది? दुनिया हिंसक बनेगी, ప్రపంచం హింసకంగా అవుతుంది, आक्रामक बनेगी, ఆక్రమణకారిగా అవుతుంది, मारामारी करेगी। కొట్టుకోవటం నరుక్కోవటం జరుగుతుంది। लेकिन हमको कोई प्रकार की हिंसा नहीं करनी है। కానీ మనకి ఏ ప్రకారమైన హింసని చెయ్యకూడదు। बाप की याद में रहना है। తండ్రి స్మృతిలోని ఉండాలి। योग की अग्नि सदैव जली रहे। యోగం యొక్క అగ్ని సదైవం ప్రజ్వలితం అవుతూ ఉండాలి। इसके लिए मन, वाणी, कर्म और संबंध यह चारों बातों की रखवाली करना पड़े। దీనికోసం మనసు, మనస, వాణి, కర్మ మరియు సంబంధం ఈ 4 విషయాలలోని కాపలా కాస్తూ ఉండాలి। फिर यह अग्नि अविनाशी रहेगी। అప్పుడు ఈ అగ్ని అవినాశిగా ఉంటుంది। अव्यक्त वाणी तारीख 27 जुलाई 1970 पृष्ठ 297 आदि। అవ్యక్తవాణి తారీఖ్ 27 జూలై 1970 पृष्ठ 297 ఆది। बाप को सदैव साथ रखेंगे తండ్రిని సదైవం తోడులో పెట్టుకున్నట్లయితే तो माया देखेगी మాయ చూస్తుంది इसके साथ सर्वशक्तिवान बाप है तो వీరితోని సర్వశక్తివంతుడు తండ్రి ఉన్నారు। वह दूर से ही भाग जावेगी। అయితే అది దూరం నుండి పారిపోతుంది। अकेला देखती है तब हिम्मत रखती है। ఒంటరిగా చూస్తుంది, అప్పుడు ధైర్యాన్ని పెట్టుకుంటుంది। शिकार करने जब जाते हैं तो వేటకి ఎప్పుడైతే వెళ్ళటం జరుగుతుందో అయితే कोई भी जानवर वार न करे ఏ జంతువు అటాక్ చేయకుండా ఉండడం కోసం इसके लिए आग जलाते हैं। దీనికోసం అగ్నిని వెలిగించటం జరుగుతుంది। ऐसे ही याद की अग्नि जली हुई होगी तो అదే విధంగా యాది యొక్క అగ్ని ఒకవేళ ప్రజ్వలితమై ఉన్నట్లయితే అప్పుడు माया आ न सकेगी। మాయ यह రాలేదు। लगन की अग्नि बुझनी न चाहिए। ఈ లగన్ యొక్క అగ్ని చల్లారబడకూడదు। अव्यक्त वाणी तारीख 24 जनवरी 1970 पृष्ठ 189 अंत। అవ్యక్తవాణి తారీఖ్ 24 జనవరి 1970 पृष्ठ 189 अंत। लड़ाई होती है तो चारों तरफ से घेराव डालते हैं। ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో అప్పుడు నలువైపుల నుండి చుట్టుముట్టడం జరుగుతుంది। क्या ఏంటి? कोई किला जीतना होता है ना, ఏదైనా కోటని గెలవాల్సి వస్తుంది కదా। तो जो जीतने वाली सेनाएं जो बाहर से आक्रमण करती हैं, ఏదైతే గెలిచేటటువంటి సేన బయట నుండి ఆక్రమణ అనేది చేస్తుందో वो क्या करती है? అదేం చేస్తుంది? हैं? वो चारों तरफ से घेर करके घेराव डाल करके आक्रमण करने की तैयारी करती है। అది నలువైపుల నుండి చుట్టుముట్టి ఆక్రమణ చేసి చుట్టుముట్టడం జరుగుతుంది। सब तरफ से अटैक करते हैं। నలువైపుల అన్ని వైపుల నుండి అటాక్ చేయటం జరుగుతుంది। क्या ఏంటి? चारों तरफ से किले में अटैक होने लगे నలువైపుల నుండి కోటలోని అటాక్ అవ్వటం ఒకవేళ అయినట్లయితే सद्धर्म की स्थापना करने वाले किले में సద్ధర్మం యొక్క స్థాపన చేసేటటువంటి కోటలోని और अंदर किले के अंदर बैठने वाले आपस में झगड़ रहे हो, फूट पड़ी हुई हो, ఒకవేళ కోట లోపల ఉండేటటువంటి వారు పరస్పరం కొట్లాడుకోవటం, జగడా చేయటం, అవి విభజన చేయటం అది చేస్తూ ఉన్నట్లయితే, విభజన అది చేస్తూ ఉన్నట్లయితే तो सद्धर्म की स्थापना कर हो जाएगी। అప్పుడు సద్ధర్మం యొక్క స్థాపన కార్యం అనేది అయిపోతుందా? हैं? అవ్వదు అని స్టూడెంట్ అన్నారు।
नहीं हो सकती ना। అవ్వలేదు కదా, बताया। చెప్పటం జరిగింది. तो आप बच्चे भी जब तक ये एकता का घेराव नहीं डालेंगे, అయితే పిల్లలైన మీరు కూడా ఎంతవరకైతే ఈ ఏకత అనే చుట్టుముట్టడం అనేది చెయ్యరు, एक सूत्र में नहीं बनेंगे। ఒక్క సూత్రంలో ఎంతవరకైతే బంధింపబడరు. सूत्र माना సూత్రం అంటే एक ज्ञान के सूत्र में, ఒక్క జ్ఞానం యొక్క సూత్రంలోని जो एक की आवाज ఏదైతే ఒక్కరి యొక్క ధ్వనినో वो सबकी आवाज, అది అందరి యొక్క ధ్వని అవ్వాలి. जो एक का वाइब्रेशन ఏదైతే ఒక్కరి యొక్క వైబ్రేషను वो सबका वाइब्रेशन। అది అందరి యొక్క వైబ్రేషన్. ये नहीं एक कुछ कह रहा है ఇదేమీ కాదు, ఒక్కరు ఏదో చెబుతున్నారు और करने वाले कर दूसरा कर रहे हैं। మరియు చేసేటటువంటి వారు రెండోది చేస్తున్నారు. एक कान से सुनते हैं, दूसरे कान से निकाल देते हैं। ఒక చెవితోని వింటారు, రెండో చెవితోని విడిచిపెట్టేస్తారు. परवाह ही नहीं करते, పట్టించుకోరు. चाहे कितनी भी बार डायरेक्शन मिलता रहे, అది ఎన్నిసార్లు డైరెక్షన్స్ అనేవి లభిస్తున్నా కూడా उनको ध्यान देना ही नहीं है, వారికి ధ్యాస అనేది పెట్టకూడదు. क्योंकि दूसरे धर्मों में कन्वर्ट होना है। ఎందుకంటే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అవ్వాలి. तो बताया అయితే చెప్పారు, जैसे लड़ाई होती है, ఏ విధంగానైతే యుద్ధం జరుగుతుందో, चारों तरफ से घेराव डालते हैं, सब నలువైపుల నుండి చుట్టుముట్టడం జరుగుతుందో, तरफ से अटैक करते हैं, నలువైపుల నుండి అటాక్ చేయటం జరుగుతుందో, तो आप बच्चे भी जब तक ये एकता का घेराव नहीं डालेंगे, అయితే పిల్లలైన మీరు కూడా ఈ ఏకత యొక్క చుట్టుముట్టడం అనేది ఎంతవరకు అయితే చెయ్యరు, एक सूत्र में नहीं बनेंगे। ఒక్క సూత్రంలో ఎంతవరకు అయితే బంధింపబడరు. सूत्र माना సూత్రం అంటే एक का डायरेक्शन का सूत्र कहो, ఒక్కరి డైరెక్షన్ యొక్క సూత్రము అనండి, एक के ज्ञान का सूत्र कहो, ఒక్కరి యొక్క జ్ఞాన సూత్రము అనండి, एक के लव का धागा कहो, ఒక్కరి యొక్క ప్రేమ అనే లవ్ అనే దారం అనండి. उसमें जब तक नहीं बनेंगे, దానిలో ఎంతవరకు అయితే బంధింపబడరో, एक रस स्थिति में स्थित नहीं होंगे, ఏకరస స్థితిలోని ఎంతవరకైతే స్థిరం అవ్వరో तब तक हिलते रहेंगे। అంతవరకు కదులుతూ ఉండడం జరుగుతుంది. और जो खुद हिलता रहेगा वो दूसरों को भी, మరియు ఎవరైతే స్వయం కదులుతూ ఉంటారో వారు వేరే వారిని కూడా, दूसरों की भी स्थिति खराब करता रहेगा। వేరే వారి యొక్క స్థితిని కూడా పాడు చేస్తూ ఉండడం జరుగుతుంది. इधर आओ, ఇక్కడికి రా, हम तुम्हें नई बात बताएं। మేము మీకు కొత్త విషయాన్ని చెబుతాం. क्या बात? ఏం విషయం? लड़ाई झगड़ा ये ऐसे करता है, वो वैसे करता है। ఈ లడాయి జగడ, యుద్ధము కొట్లాట, వీరు ఇలా చేస్తారు, వారు అలా చేస్తారు. एक रस स्थिति में स्थित नहीं होंगे तब तक हिलते रहेंगे। ఏకరస స్థితిలో ఎంతవరకైతే స్థిరం అవ్వరో అంతవరకు కదులుతూ ఉంటారు. जो जिस कुरी का ब्राह्मण होगा ఎవరు ఏ కురి బ్రాహ్మణులు అవుతారో वो वैसा ही पुरुषार्थ करेगा। వారు ఆ విధమైన పురుషార్థమనే చేయటం జరుగుతుంది. ऊंचे के ऊंची कुरी सूर्यवंशी का होगा, ఉన్నతమైన కురి సూర్యవంశం వారై ఉన్నట్లయితే तो एक बाप को फॉलो करेगा అప్పుడు ఒక్క తండ్రిని ఫాలో చేయటం జరుగుతుంది. और कोई मनुष्य की मत की चपेट में आ न सके। ఇంకా ఏ మనుష్య మతం యొక్క గుప్పెట్లోకి రావటం అనేది జరగదు. जब व्रत लिया है कि ఎప్పుడైతే వ్రతాన్ని తీసుకోవటం జరిగిందో ఏమనంటే एक बाप दूसरा ना कोई, ఏక్ బాప్ దూసరా నా కోయి, ఒక్క తండ్రి తప్ప రెండో వారు లేరు ఎవరు, तो फिर बुद्धि क्यों जाती है? అప్పుడు బుద్ధి అనేది ఎందుకు వెళ్తుంది? यह व्रत लिया है क्या कि दूसरे से सुनेंगे? ఈ వ్రతాన్ని తీసుకున్నారా ఏంటి, రెండో వారితో వింటాము అని, तुम ही से सुनेंगे, तुम ही से बोलेंगे, నీ ద్వారానే వింటాము, నీతోనే చెబుతాము, यह व्रत लिया है तो फिर నీతోనే మాట్లాడతాము. ఈ వ్రతాన్ని తీసుకున్నాం, दूसरी आत्माओं के तरफ चंचल वृत्ति से देखते ही क्यों हो? అయితే మళ్ళీ రెండో ఆత్మల వైపు చంచల వృత్తితోని చూడడం ఎందుకు చేస్తారు, वह सुनते ही क्यों हो? వినడం కూడా ఎందుకు చేస్తారు? तो बाप से सुना है वही बोलना है, ఏదైతే తండ్రి ద్వారా విన్నారో అదే చెప్పాలి.
फिर और शब्द व व्यर्थ बातें कैसे कर सकते हो? మళ్ళీ వేరే పదాలు లేక వ్యర్థ మాటల్ని ఎలా మాట్లాడగలుగుతారు? यह तो व्रत को तोड़ना हुआ ना। ఇదైతే వ్రతాన్ని తుంచడం అయ్యింది కదా. अव्यक्त वाणी तारीख 6 अगस्त 1972 पृष्ठ 358 मध्य। అవ్యక్తవాణి తారీఖ్ 6 ఆగస్ట్ 1972 పృష్ఠ 358 మధ్య. पांडवों का किला ऐसा पावरफुल बन जाएगा పాండవుల యొక్క కోట ఎటువంటి పవర్ఫుల్ గా తయారవుతుంది అంటే जिसमें एक भी विकारी प्रवेश దానిలోని ఒక్కరూ కూడా వికారి ప్రవేశితం नहीं कर सकेगा। చెయ్యలేరు. अभी तो विधर्मी आत्माएं घुस करके बैठती हैं। ఇప్పుడైతే విధర్మీ ఆత్మలు దూరి కూర్చుని ఉన్నారు. फिर ये ब्राह्मणों का संगठन మళ్ళీ ఈ బ్రాహ్మణుల యొక్క సంఘటన ऐसा तैयार हो जाएगा ఏ విధంగా తయారైపోతుందంటే जिसमें सबके चेहरे स्पष्ट दिखाई देंगे। దానిలోని అందరి యొక్క ముఖాలు స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. ये कॉमन सत्संग नहीं है, ఇది కామన్ సత్సంగం కాదు, ये ईश्वरीय सत्संग है। ఇది ఈశ్వరీయ సత్సంగం అయ్యింది. इसमें प्राप्ति भी बहुत है దీనిలోని ప్రాప్తి కూడా ఎక్కువే और फिर सजा भी మరియు శిక్షలు కూడా बहुत भारी है। చాలా బరువైనవి. ईश्वर भगवान जब आता है ఈశ్వరుడు భగవంతుడు ఎప్పుడైతే రావడం జరుగుతుందో तो ठौर तैयार करता है मनुष्य सृष्टि के लिए स्वर्ग का। అప్పుడు ఠౌర్ స్థానాన్ని తయారు చేయటం జరుగుతుంది మనుష్య సృష్టి కోసం స్వర్గంది. क्या ఏంటి? उस स्वर्ग की दुनिया में ఆ స్వర్గం యొక్క ప్రపంచంలోని नंबरवार देवताएं जाने वाले हैं। నెంబర్ వారుగా దేవతలు వెళ్ళనున్నవారయ్యారు, आत्माएं। దేవాత్మలు. तो अव्वल नंबर ठौर लेना चाहिए అయితే మొదటి నెంబర్ స్థానాన్ని తీసుకోవాలా या थर्ड क्लास फोर्थ क्लास ठौर लेना चाहिए? లేక థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ స్థానాన్ని తీసుకోవాలా? अव्वल नंबर ठौर है सूर्यवंश का। మొదటి నెంబర్ స్థానం అయ్యింది సూర్యవంశంది. वो सूर्यवंशी सितारे ఆ సూర్యవంశీ సితారలు जो अपनी रोशनी को सूर्य की रोशनी में मर्ज कर देते हैं। అవి తమ ప్రకాశాన్ని సూర్యుడి యొక్క ప్రకాశంలోని అప్రత్యక్షం చేసేసుకోవటం జరుగుతుంది. कि अपना प्रकाश दुनिया में फैलाते हैं। లేక తమ ప్రకాశాన్ని ప్రపంచంలో వ్యాపింపచేయటం జరుగుతుందా? दिन के सितारे क्या करते हैं? सूर्य పగటిపూట నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయి? సూర్యునివి सूर्य की रोशनी में पलने वाले సూర్యుని యొక్క ప్రకాశంలోని ఏవైతే పలింపబడే ఉంటాయో अपने प्रकाश को सूर्य की रोशनी में తమ ప్రకాశాన్ని సూర్యుడి యొక్క ప్రకాశంలోని मर्ज कर देते हैं। और चंद्रमा గుప్తంగా పెట్టేసుకుంటాయి. के सितारे మరియు చంద్రుడి యొక్క సితారలు खुद को प्रत्यक्ष करते हैं। స్వయాన్ని ప్రత్యక్షం చేసుకుంటాయి. बाप का తండ్రి యొక్క दाढ़ी की लाज ही नहीं रखते। గడ్డం యొక్క ప్రతిష్టని పెట్టవు. इसलिए संसार में అందువల్లనే ప్రపంచంలోని ब्रह्मा का नाम బ్రహ్మ యొక్క పేరు रोशन हुआ या गुम हो गया? ప్రకాశం అనేది రోషన్ అయ్యిందా లేక మాయమైపోయిందా? त्रिमूर्ति में త్రిమూర్తిలోని किसका नाम रोशन हुआ? कौन मूर्ति का? ఎవరిది రోషన్ అయ్యింది? ముగ్గురు మూర్తులలోది. और कौन सी मूर्ति का नाम? మరియు ఏ మూర్తి యొక్క పేరు? और कौन सी मूर्ति का नाम खलास हो गया? మరియు ఏ మూర్తి యొక్క ప్రకాశం అనేది సమాప్తైపోయింది? ब्रह्मा का नाम खलास బ్రహ్మ యొక్క పేరు సమాప్తం. और विष्णु और शंकर की मूर्ति का नाम మరియు విష్ణువు మరియు శంకరుడు మూర్తి యొక్క
ప్రకాశం పేరు रोशन हो गया। ప్రకాశించబడింది. उनकी मूर्तियाँ వారి యొక్క విగ్రహాలు बनाई जाती हैं, पूजी जाती हैं। తయారు చేయటం జరుగుతుంది, పూజింపబడతాయి. उनके मंदिर भी बनते हैं। వారి యొక్క మందిరాలు కూడా తయారవుతాయి. उनको लोग याद भी करते हैं। వారిని ప్రజలు జ్ఞాపకం కూడా చేసుకోవటం జరుగుతుంది. तो ये रूहानी यात्रा में विशेष ध्यान रखना है। అయితే ఈ ఆత్మిక యాత్రలోని విశేషమైన ధ్యానాన్ని పెట్టాలి. क्या ఏంటి? एक ऊंचे से ऊंचे पाटधारी को पहचानना है ఒక్క ఉన్నతమైన పాత్రధారిని గుర్తించాలి. और पहचान करके उसे మరియు గుర్తించి అతనిని याद करना। స్మృతి చెయ్యాలి. दूसरों की बात नहीं सुनना है। ఇతరుల యొక్క మాటల్ని వినకూడదు. दूसरों की सुनी ఇతరులది విన్నట్లయితే तो ज्ञान व्यभिचारी हो जाएगा అప్పుడు జ్ఞానం వ్యభిచారిగా అయిపోతుంది. और दूसरे धर्मों में कन्वर्ट होने की शूटिंग करा देगा। మరియు వేరే ధర్మాలలో కన్వర్ట్ అయ్యేటటువంటి షూటింగ్ని చేసేసుకోవటం జరుగుతుంది. इसलिए అందువలనే नई दुनिया की राजधानी में కొత్త ప్రపంచం యొక్క రాజధానిలోని अगर जीवन रहते रहते जाना है ఒకవేళ జీవిస్తూ ఉంటూ వెళ్ళాలి అంటే तो क्या गांठ बांध लेनी है అప్పుడు ఏం ముడి వేసేసుకోవాలి? कि एक से सुनना है స్టూడెంట్ అందరూ అన్నారు ఒక్కరి ద్వారానే వినాలి అని. బాబా ఒక్కరి ద్వారా వినాలి, दूसरे किसी की बात రెండో వారి యొక్క ఎవ్వరి మాటని सुनना ही नहीं। వినకూడదు. ओम शांति। ఓం శాంతి.